లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. తాటికొల్లు ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో తాటికొల్లు తాగిన వారు ఉంటారు. దాదాపు అన్ని సీజన్లలోనూ కూడా ఇది లభించదు. కేవలం కొన్ని నెలల్లోనే ఈ తాటికల్లు అనేవి లభిస్తాయి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఇది చాలా స్వచ్ఛమైన పదార్థం అని చెప్పాలి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. తాటికల్లు తీయడానికి కొంతమంది గీత కార్మికులు కూడా దీనిపై చాలా శ్రద్ధతో ఉదయం వేళ సాయంత్రం వేళ చాలా శ్రద్ధతో వీటిని తీస్తూ ఉంటారు. పూర్తిగా కూడా స్వచ్ఛమైన ప్రకృతి నుంచి వచ్చే ఈ పదార్థం పూర్తిగా తాటి చెట్టు నుంచి, తాటి కాయ నుంచి ఇది లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కళ్ళు అనేవి ఏ విధంగా తీస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో స్థానికంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించి పెదమలం అనే గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామంలో తవిటికి శ్రీనివాస్ అనే ఒక కళ్ళు గీత కార్మికుడు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్ళు అనేవి తీస్తూ ఉంటారు. అసలు ఈ కళ్ళు ఎలా తీస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటో శ్రీనివాసరావుని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. కళ్ళు చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే తాటికల్లు అంటే తెలుసు, కానీ ఇటు మనం కొంచెం సిటీల్లోకి వెళ్తే కళ్ళు అనేవి తెలియదు. దీనికి ఇంత ప్రాముఖ్యత ఏ విధంగా వచ్చింది, దీన్ని మీరు ఏ విధంగా తీస్తారు? మేమైతే తాడి చెట్టు నుంచి తీస్తామండి. జనాలు కూడా బాగా తాగుతారు. ఈ పల్లెటూరు జనానికి అందరికీ కూడా ఈ కళ్ళు అంటే చాలా ఇష్టం అండి. కళ్ళు బాగా ఈ డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ అవుద్ది, మే జూన్ నెల వరకు కూడా అవుతుంటుంది. జనాలు ఎక్కువగా ఈ మందు తాగే దానికంటే ఎక్కువ కళ్ళు తాగుతారండి. ఈ మందు తాగడం వల్ల కొంతమంది ప్రాబ్లం అయిపోయి రకరకాలుగా ఉంటున్నారు. ఎక్కువగా కళ్ళు కడక వచ్చి కళ్ళు తాగుతారు. అంటే సంవత్సరం పొడవునా కళ్ళు అనేవి లభించవు? సంవత్సరం పొడుగు అనేది ఉండదండి. ఒక 6 మాసాలు అవుద్ది. 6 మాసాలు అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోద్దండి. జూన్ నెల దాకా ఉంటుందండి. జూన్ నెల అయిపోయిన తర్వాత ఆగస్ట్ దాకా ఉంటుంది అనుకోండి. ఫైనల్గా ఆగస్ట్ నుంచి మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ డిసెంబర్కి స్టార్ట్ అవుద్ది. అంటే మీరు ఆ తాడి చెట్టు ఎక్కి అక్కడ పైన ఒక ప్రాసెస్ అనేది చేస్తారు. ఏంటది, ఎలా చేస్తారు? అది మేము అంటే అది తాడి చెట్టు ముందు ఎక్కడం కింద తాడి చెట్టు శుభ్రంగా నీట్గా బాగు చేసుకుంటామండి. కింద ఎక్కడానికి ఎక్కిన తర్వాత అప్పుడు గెలలు అయ్యి ముందు పాట అనేది ఇంత గెల అనేది వస్తుంది. దాని నుంచి మళ్ళీ పొత్తు వస్తుంది. ఆ పొత్తు నుంచి మళ్ళీ గెల వచ్చిన తర్వాత అప్పుడు మేము దాన్ని ఉప్పుడు చేసి గీతామండి. దానివల్ల కళ్ళు వస్తుంది. అంటే దేని నుంచి, అంటే మనం తాటి ముంజులు ఉంటాయి, అంటే తాటి ముంజుల నుంచి తీస్తారా, లేకపోతే పక్కనే ఉన్న గెల? లేదండి, ఆ తాటి ముంజులను పట్టి గెల నుంచి తీస్తాం. అదే వస్తుంది కళ్ళు కూడా. ఆ కళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని నీట్గా శుభ్రం చేసుకుని కిందకి తీసుకొస్తాం. అంటే ఏ టైంలో చేస్తారో, అంటే ఇలా ఒక తాటి కళ్ళుకి సంబంధించి మీకు ఒక కొండ అనేది కూడా కడతారు. దీంట్లో ఒక డ్రాప్ వైజ్ పడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు కడతారో అది కొండ అనేది ఎప్పుడు నిండుతుంది? టైం ఏమైనా ఉంటుంది? మేమైతే పొద్దుట 6 గంటల కాడ నుంచి స్టార్ట్ చేస్తామండి. ఒక దరేటి మాకు 10 సాల్తీలు ఉన్నాయండి, 10 తాళ్ళు ఉన్నాయి మాకు. ఒక దరేటి తీసుకుంటూ వచ్చేస్తాం. అది 10 గంటలకల్లా కేత అయిపోద్దండి. కేత అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో కారిందల్లా ఆ సాయంకాలం మళ్ళీ కేత వేస్తాం మేము. మళ్ళీ పొద్దుటే లేచి మళ్ళీ పొద్దుటే కట్టేటప్పటికి అది ఇది కలిపి కళ్ళు కింద తయారవుద్దండి. అది ఉదయాన్ని దింపుతాం. మళ్ళీ దాన్ని దింపి జనాలకి పోస్తామన్నమాట. అంటే పూర్తిగా కూడా చెట్టు నుంచి వచ్చే ద్రవమే అదంటే ఇంకేమి కలపడాలు ఏమి అసలు కలపడాలు ఏమి ఉండవండి. తాడి దగ్గరికి 10 మంది వస్తారు తాగేవాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎదురుకుండా తీసే వాళ్ళకి పోస్తామండి. ఇంకా దాంట్లో కలపడాలు ఏమి ఉండదు. మీరు అది చాలా రిస్క్ కదా పని. రిస్క్ అంటే ఏముందండి, మాకు అలవాటు అయిపోయిన వల్ల ఇంకా మాకు పని ఆ వృత్తి వల్ల ఇంకా అలా బతుకుతున్నామండి. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం అందుతుందా? ప్రభుత్వం అయితే మాకు లైసెన్సులు అవి ఉన్నాయి కానండి. పెంచడానికి 45 సంవత్సరాలకి అయితే పింఛనీ అయితే ఇచ్చారండి. తర్వాత మాకైతే ఇంకా ఇప్పుడు మాకు ఏ సరిపోక ఇంకా పింఛనీ మాకు రాయలేదు. లైసెన్సులు అయితే ఉన్నాయి. అంటే మీ నుంచే స్టార్ట్ అయిందా, మీ తాత ముత్తాతల కాడి నుంచి? మా నాన్నగారికి ఇచ్చేవారండి. మా నాన్నగారికి ఇచ్చినప్పుడు లైసెన్సులు అటువంటి ఏమి లేవు ఉన్నాయి కానండి. అప్పుడు ఆ వయసు వాళ్ళకి ఏజ్ అయిన తర్వాత పింఛన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత 45 సంవత్సరాలకి పింఛన్ స్టార్ట్ చేశారు కళ్ళు గీత కార్మికులకి. అది బయట చూసుకుంటే ఈ మందు, కల్తీ మందు అనేది చాలా ఉంటుంది. చాలా వరకు కూడా కల్తీ మందు అని చెప్తున్నారు. అయినా కానీ ఇంకా చాలామంది ఆ మద్యానికే బానిసలు అవుతున్న పరిస్థితి. ధరలు ఎక్కువైనా కానీ దాన్నే తాగుతున్నారు. ఇంకా మీరు ఎంత కష్టపడి తాగే అంతలా ఆరోగ్యంగా ఉండి ఈ కళ్ళు ఇంకా ప్రజలకు మీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు అంతలా చెట్టు ఎక్కి చేస్తున్నారు. ఇంకా అదే 10 రూపాయలకి అమ్ముతున్నారా కళ్ళు? అమ్ముతున్నాం. 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా అమ్ముతున్నాం. ఇంత లోట ఉంటుందండి. ఆ లోట 10 నుంచి 15 దాకా. ఇదే లోట? ఇదిగోనండి. దాన్ని నిండా వేస్తే 10 రూపాయలు. దీని నిండా వేస్తే అండి
ఇది వరకు అయితే 10 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు దగ్గరగా 15 రూపాయలు ఇస్తున్నారు. 15 రూపాయలు. అంటే ఇప్పుడు ఇది సరిపోతుంది మీకు. మా తర్వాత సీజన్ ఏంటి, మీరు ఎలా బతుకుతారు? తర్వాత సీజన్ అంటే ఏముందండి, కూలి పని చేసుకుంటా, వ్యవసాయం ఏమైనా చేసుకుంటా బతుకుతామండి. అంటే మరి దీనికి సంబంధించిన లోన్లు అలాంటివి ఏమైనా మీకు? దీనికి సంబంధించిన మాకు లోన్లు అవి ఏమైతే పెంచడానికి మాకు గవర్నమెంట్ నుంచి ఏమి రాలేదండి. గవర్నమెంట్ అయితే 45 సంవత్సరాలు 45 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు మరి ఈయనకున్న వయసు అయితే 41, 42 అలా వచ్చిందండి. అయితే ఈయన ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి తీతలోనే ఉన్నాడు. మా నాన్నగారు వృత్తి అయితే ఇతనికి అయితే ఇప్పుడు పెన్షన్ రావట్లేదు. సరే మీరు అన్నట్టు ఏదైనా రిస్క్ అయినా కూడా ప్రభుత్వం మరి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఒకరికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఆ వృత్తిలో వాళ్ళకి కొంచెం ఏదో ఏజ్ తగ్గించి వాళ్ళకి పింఛన్లు అవి కూడా ముందుగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అలాగే కావాల్సిన సేఫ్టీ కూడా ఇన్సూరెన్స్లు అవి కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో చెట్టు ఎక్కుతున్నారు, ఒకవైపు పెన్షన్ లేదు, బై జరిగి ఏమన్నా చెట్టు నుంచి జారినా ఇంకేమి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ప్లస్ ఇటువంటి ఏమి లేవు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఏజ్ 45 అనేది చాలా ఎక్కువ అని మేము అనుకుంటున్నాం. అది 35 అంటే వృత్తిరీత్యా వచ్చేది, తల్లిదండ్రుల నుంచి వచ్చేది. ఆ వయసు మ్యాక్సిమం ఒక 30 ఇయర్స్ వచ్చిందంటే ఆ వృత్తిలో జాయిన్ అయిపోతాడు. మా నాన్నగారు పెద్ద అయిపోయాడు కదా, ఆ వృత్తి ఏదో మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనివల్ల యూజ్బుల్ ఏంటంటే ఇప్పుడు మందు తాగడం అనేది ఇప్పుడు అంతా కల్తీ మందు వచ్చింది. ఎన్నో రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి మేము తాగుతాం. కానీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం తెల్లర్లు వేసేసరికి ఆ కళ్ళు ఉంటుంది. ఈ కళ్ళు వల్ల మనిషికి ఎంత తాగినా ఎనర్జీ బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది, జీర్ణశయం. మీకు అలవాటు అండి? నేను తాగుతాను. అంటే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి దీనివల్ల? బెనిఫిట్స్ అంటే మనకి ఈ ఆల్కహాల్ వల్ల అయితే కొంచెం నరాల వీక్నెస్ ప్రకృతి నుంచి వచ్చే ఒక రకమైన ద్రవం. దీన్ని సూర్యపానకమైన కూడా పెద్దలు ఒక పేరు పెట్టారు. అంటే సూర్యుడు వెలుతురు వల్ల ఆ ఊరినటువంటి కళ్ళు గ్యాస్ లెవెల్ లైట్ గ్యాస్ ఉంటుందండి. అయితే ఈ గ్యాస్ వల్ల మనిషికి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ తాగడం వల్ల ఏంటంటే జీర్ణశయం బాగుంటుంది, మనిషి హెల్త్ఫుల్గా ఉంటాడు. ఒక 2 తాగి 4 తాగినా కూడా ఏమవదు. ఫ్రెష్గా భోజనం చేసి హ్యాపీగా ఒక గంట పడుకుంటే మనిషి కూడా కొంచెం రూపురేఖలు మారుతాయండి ఈ కళ్ళు సీజన్లో. అంటే ఏమైనా లిమిట్ ఏమైనా ఉంటుందో దీనికి అంత తాగడానికి? లిమిట్ ఏముండదు. అంటే మనిషి సరిపోద్ది. అంటే ఇప్పుడు మనం వాటర్ ఎలా తీసుకుంటే ఒక లోటర్ తాగితే సరిపోద్దులేరు బాబు, లేకపోతే ఒక గ్లాసు కూలింగ్ వాటర్ తాగుతారు సరిపోద్ది అనే లిమిట్ అంతే. అంటే వాళ్ళ స్టామినాని బట్టి 3 తాగొచ్చు, 4 తాగొచ్చు, 5 తాగొచ్చు. కానీ దీనివల్ల అయితే ప్రాబ్లం ఏంటి లేదు. ఆల్కహాల్ వల్ల ఉన్న ప్రాబ్లం దీనివల్ల లేదు. అయితే పూర్వం నుంచి మాకు అలవాటు కాబట్టి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు మేము ఎక్కువ ఈ సీజన్లో యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు. గ్రామానికి సంబంధించి ఎంతమంది ఈ విధంగా చేసుకుంటున్నారు? మేము దగ్గర 50 మంది తాగుతామండి. ఈ గీత కార్మికుడి దగ్గర ఒక 50 మంది. అంటే పొద్దున్నే 5 గంటలకు స్టార్ట్ అవుతాం, 9:30 ఈ మధ్యలో ఒక 40-50 మంది వచ్చి తాగి వెళ్తాం. 10 రూపాయలు అంటే ఈయనకి వచ్చేది ఏమి ఉండదు, అంత రిస్క్ చేసుకుని ఎక్కి 10 రూపాయలు ఇంకా అంటే ఏంటంటే మరి వీళ్ళు తీసినటువంటి కళ్ళుని మనం ఆ రోజుకి ఆ రోజు సేల్ అయిపోవాలి. ఇది రేపటికి పనిచేయదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన అబ్బాబ్బా ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఇది మిగిలిపోయింది రేపటికి ఉంచడం అనేది కానీ ఎంత వచ్చినా ఏంటంటే ఇంకా వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి మేము తాగే అలవాటు ఉంది కాబట్టి ఇది దీనివల్ల అయితే మనకి సెడ్ అనే ప్రాబ్లం అని మాకంటూ ఏమీ కనిపించలేదు. నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి తాగుతుందండి. దీనివల్ల అయితే మనకి ఏం ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది లేదు. రుచి పరంగా ఎలా ఉంటుంది? రుచి కొంచెం తియ్యగా, అలాగే ఎండ ఎక్కువ కాసిన రోజుని లైట్గా పులపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారం అరుగుదల స్పీడ్గా అయిపోద్ది. పులుపు ఉండటం వల్ల తీపి పులప 2 మిక్స్ అయ్యి ఉంటుంది. దానివల్ల ఏమందంటే తిన్న అన్నం కొంచెం వెంటనే ఎర్లీగా అరుగుదల బాగుంటుంది అనమాట. ప్లస్ కొంతమందికి వేడి చేసి మోషన్స్ అవ్వకపోవడం అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక లోట 2 లోటాలు కళ్ళు తీసుకుంటే ప్రీ మోషన్స్ అయ్యే అవకాశాలు కూడా దీనివల్ల. అంటే గ్రామీణ ప్రాంతాల్లో జాతరలు అవి జరిగినప్పుడు కూడా అమ్మవార్లకి కళ్ళు అనేది ఆనవాయితీ అండి. ఏంటి అసలు ఇది పూర్వం నుంచి ఉన్నది ఒకటే. ఇక్కడ అమ్మవారి జాతర అనేది ఇప్పుడు పెదమాలం ఏరియాలో పల్లలమ్మ అమ్మవారి, మసినమ్మ అమ్మవారి అనేసి జాతర మాకు జూన్ 4వ తారీఖుని జరుగుతుందండి. అయితే ఒక 21 డేస్ ముందుగా అవి నిలబెట్టడం జరుగుతుంది. అంటే జాతర స్టార్ట్ అవుద్దని కొంచెం పూజలే చేస్తారు. ఆ రోజునే వాళ్ళొక బిందు కళ్ళు తీసుకెళ్ళి ఆనవాయితీ ప్రకారం మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి కళ్ళు సమర్పించాలి. అంటే
తాటి చెట్టు నుంచి ఏ విధమైన కల్తీ లేనటువంటి సూర్యపానకమని సూర్యభగవానుడు పేరు పెట్టారు కాబట్టి అక్కడ సమర్పించడం ఆనవాయితీ అండి. ఈ కళ్ళు ఖచ్చితంగా ప్రతి గీత కార్మికుడి దగ్గర ఆయా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టుకొచ్చి ఇక్కడ పెదమాలని సమర్పిస్తారు. ఆ సమర్పించింది అమ్మవారికి ఒక గ్లాసు 2 గ్లాసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి అందరికీ తలకాంత గ్లాసు తాగుతూ జరుగుతుంది. అయితే ఇంకొక సిస్టమ్ ఏంటంటే అండి, అమ్మవారిని నిలబెట్టిన తర్వాత అంతవరకు అయినటువంటి కళ్ళు క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అమ్మవారిని నిలబెట్టక ముందు వరకు అయినటువంటి కళ్ళు ఇప్పుడు 4 కుండలు పెడితే ఒక బిందె అవుద్దండి. 4 కుండలు అంటారు, అవి మట్టి కుండలు. 4 పెడితే ఒక బిందె అవుతుంది. కానీ అమ్మవారిని నిలబెట్టిన తర్వాత 4 మట్టి కుండల్లో అయ్యేటువంటి బిందు కళ్ళు అరబిందుకు వచ్చేద్దండి. అది క్రమేపీ తగ్గి అది ఆనవాయితీ అంతే. ఇంకా ఏంటంటే అమ్మవారిని నిలబెట్టారు. అమ్మవారిని నిలబెట్టిన తర్వాత వాళ్ళు డబ్బు మీద దెబ్బ అంటామండి. ఇక్కడ కొంచెం మనం అనుకోవాలంటే మామూలు డబ్బు మీద దెబ్బ వేసి అమ్మవారిని నిలబెట్టారు అనేసరికి అది కొంచెం క్రమేపీ తగ్గుముఖం పట్టేది. అది మాత్రం ఈ మా ఊరు ఆచారం, మన పెదమలం గ్రామం ఆచారం ప్రకారం కళ్ళు క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇది ఏమవుద్దంటే అంటే ఇది కళ్ళు అనేవి అమ్మవారికి కూడా ఇష్టం. ప్రతి అంటే వనదేవతలు కూడా ఆ రోజుల్లో వాళ్ళు సేవించారు కాబట్టి దీన్ని సమర్పించాలనే సిస్టాన్ని బట్టి ముందుకు సాగిపోతుందండి. అంటే ప్రతి సంవత్సరం కూడా సిటీలో వాళ్ళు బంధువులు ఉన్నారా, వాళ్ళు అడుగుతూ ఉంటారు. సిటీలో బంధువులు ఉన్నారు. సీజన్ బట్టి వాళ్ళు ఎప్పుడన్నా ఇప్పుడు ఈ హాలిడేస్కి అది వచ్చినప్పుడు ఈ సీజన్లో వస్తే ఖచ్చితంగా 1 లీటర్ అయినా తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక గ్లాస్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా కంపల్సరీ జరుగుతుంది. మొన్న రీసెంట్గా హైదరాబాద్ నుంచి మా రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళకి నేను 2 లీటర్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు 8 మంది ఒక్కొక్క గ్లాస్ వాళ్ళు తాగి తాగిన తర్వాత చెప్పారు, అబ్బా చాలు, మన జీవితానికి చాలు, ఈ పల్లెటూరుకి మనం వచ్చిన తర్వాత ఇది తీసుకున్నాం, ఇది సో హ్యాపీ అని వాళ్ళు ఎంతో ఆనందంతో వెళ్ళడం అనేది కూడా జరిగింది. దీనివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదండి. మేము తెల్లారి లేస్తే ఒక 40-50 మంది మేము తాగడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమీ ఇబ్బంది ఇప్పుడు కూడా జరగలేదు. కళ్ళు తాటికళ్ళు ఉన్నాయి, ఈతకొళ్ళు కూడా ఉన్నాయి. ఈతకొళ్ళు మా నాన్నగారికి షూర్ గానండి. ఈతకొళ్ళు వల్ల మేము అలవట్లేదు. తాటికళ్ళు ఇలాంటి తాగే వాళ్ళు కూడా ఇక్కడ తాటికళ్ళు. అంటే చాలా మంది మేము ఎప్పుడన్నా అలా రోడ్డు మీద అటు వెళ్తుంటే కార్లలో కూడా పక్కన కార్ ఆపి కళ్ళు తాగుతారు. అంటే వాళ్ళకి మీరు అలాంటి అనుభూతి ఎదురైంది మీకు ఎప్పుడన్నా? మాకు మొన్న మాకు ఇక్కడ మా చిన్నమ్మ టెంపుల్ దగ్గరికి కర్ణాటక నుంచి వచ్చారండి. కర్ణాటక నుంచి వస్తే ఇక్కడ మన పెదమలం ఊళ్ళో చుట్టాలు ఉన్నారండి. ఆదిమల్ల మాచిరాజు గారు అని ఉన్నాడండి. ఆయన ఉంటే ఆయన ఇక్కడికి తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఆయన ప్రత్యేకంగా కర్ణాటక వాళ్ళకి 4 బాటిళ్ళు పట్టుకెళ్ళి ఆయన ఇచ్చారండి. ఇంకా మనకి ఈ కళ్ళు సరిపోద్ది, ఇంకా మందు దేముద్దు అని చెప్పేసి అని ఆయన ఎంతో సంతోషించి ఆ కళ్ళు తాగి సాయంకాలం భోజనం చేసి అమ్మవారి సీజన్ బట్టి వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు, మరి మీ పిల్లలు కూడా ఈ వృత్తిని కొనసాగిస్తారా లేకపోతే ఇక్కడతో మీతో ఆపేస్తారా? మేము అనేది ఇప్పుడు ఏజ్ ప్రకారం అయితే ఇప్పుడు అంటే ఇలాంటి వాళ్ళు అలవాటు పడిపోయారు కళ్ళుకి. మరి ఇప్పుడు మీతో ఈ కళ్ళు తీయడం అంతరించిపోతుందా లేకపోతే మీ భావితరాలు మీ పిల్లలు కూడా కొనసాగించే అవకాశం? అవన్నీ తర్వాత వాళ్ళ చదువులు అయ్యి చదువుతున్నారు కాబట్టి వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నది అప్పుడు దాన్ని పట్టి చూసి చేస్తాం. అంటే మరి మీరేమో అలవాటు చేసేస్తారు వాళ్ళకి సడన్ గా మానేస్తే ఎలా? మరి సడన్ గా మానేస్తాం అంటే ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏజ్ పెరుగుతూ ఉంటుంది, చెట్టు అనేది ఎక్కడం కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. అంటే కొన్ని చోట్ల సాంకేతికతతో కూడిన ఒక మిషనరీ అనేది వచ్చింది చెట్టు ఎక్కడానికి. అలాంటిది మీరు ప్రభుత్వం నుంచి పనికిరాదు, ఓన్లీ కొబ్బరికాయ దింపుకండి. అదైనా నిదానంగా సెట్ అవ్వదు. వంకరగా ఉన్న చెట్టుకి అది సెట్ అవ్వదండి. అంటే కొల్లు తీయాలంటే మిషన్ అయితే మనం ఎక్కడం బలవంతంగా దాన్ని తీసుకురావడం. ఇప్పుడు తాడి ఉందండి, ఈ తాడికి అయితే మిషన్ పనిచేద్దాం, ఆ తాడికి మిషన్ పనిచేద్దాం. అంటే స్ట్రైట్ గా అయినప్పటికీ కూడా మిషన్ అయితే కళ్ళు తీయడానికి పనిచేద్దాం. మిషన్ మీద అయితే తీయలేదు. మీరు పైన అటు ఇటు తిరగాలి మిషన్ పనిచేద్దాం. ఈ కొబ్బరి చెట్లు కూడా నిదానమైన చెట్టుకి అయితేనే పనిచేద్దండి, వంకర చెట్టు కూడా మిషన్ పనిచేద్దాం. అంటే మీరు కళ్ళు తీస్తున్నారు కదా, 2 ఉపయోగాలు అన్న చెప్తారా కళ్ళు కోసం? ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా? అన్ని విధాలుగా మంచిదేనండి. ఆరోగ్యానికి కళ్ళు అన్ని విధాలుగా మంచిదేనండి. కళ్ళు కోసం అయితే ఏమీ ప్రాబ్లం ఉండదండి. కళ్ళు కోసం అయితే అందరూ తాగుతారు, అందరూ శుభ్రంగా. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు,
అదే 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే మీరు ఏమైనా ప్రభుత్వాన్ని ఇంకేమన్నా కోరాలనుకుంటున్నారు? మీకు ఏమైనా డిమాండ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అదే అంటున్నామండి. ఇప్పుడు 45 ఏజ్ వచ్చేటప్పటికి ఏమైనా పెన్షన్ గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఏమైనా ఇది చేస్తే అదంతా ఏమైనా మనకి ఇది పెట్టినటువంటి దాన్ని కొంచెం తగ్గించాలి, ఏజ్ లిమిట్ తగ్గించి ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అంటే మీరు తాడి చెట్టు ఎక్కినప్పుడు ఉపయోగిస్తున్నారు, వీటి పేరేంటి? ఇది మూక్ అంటారండి దీన్ని. అదే ఇది మూక్ అంటారండి దీన్ని. దీన్ని ఇలా తాడికి వేసుకుంటామండి. ఓకే, ఏంటిది లోపల? చాలా ఇది తోడండి, ఇది మైక సంబంధించిన తోడండి. ఇదిగోండి, ఇదేం గుదండి. మొత్తం మీ ఇదంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాగ ఇదేం గుదండి, ఇది కాళ్ళకి ఆధారపడి ఉంటుందండి. ఇది పొత్తుగా ఉండేది, దీన్ని పొత్తుకోమంటారండి. ఇన్ని పెట్టుకుని ఒక కొండ పెట్టుకుని పైకి ఎక్కాలండి. ఈ వీటిలో ఈ రెండిట్లో ఏది ఊడినా మీరు ప్రమాదమేనండి. ప్రమాదమే, ఏది ఊడినా ప్రమాదమేనండి. అయినా కానీ మీరు ఇంకా ప్రజల యొక్క ఆరోగ్య స్థితి కోసం మీరు ఇంకా ఇలా కొల్లు అమ్ముతూ జీవిస్తున్నారు. ఇంకా అలవాటు అయిపోయిన పని కదా అని చెప్పేసి ఇంకా అలాగే బతుకుతున్నాం కొల్లు తీసుకుంటే. కూటి కోసం కోటి విద్యలు అనడానికి ఇదే నిదర్శనం. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగా కొనసాగుతుంది. మన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమలం అనే గ్రామాలు ఉన్నాయి. మీ గ్రామంలో దాదాపు కొంతమంది ఈ విధంగా గీత కార్మికులు ఉన్నారు. ఇదే వృత్తిగా చేసుకుని వారు జీవనం కొనసాగిస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి జూన్ వరకు కూడా ఈ విధంగా తాటి చెట్ల నుంచి కళ్ళు అనేవి వస్తాయి. ఆ తర్వాత సాధారణ కూలి పనులకు వెళ్తూ ఉంటాం. పూర్తిగా కూడా దీని మీద మేము ఆధారపడిపోయి ఉన్నాము. మనం ఇప్పుడు చూసుకున్నాం. మనం వీళ్ళు చెట్టు ఎక్కాలంటే మాత్రం ఇది కంపల్సరీ. వీటితో పాటు ఒక కొండ కూడా వారు చేతితో పట్టుకుంటారు. వారి వెనకాల 2 కత్తులు ఉంటాయి. పూర్తిగా కూడా వీరి బరువుతో పాటు మరికొంత బరువును వీరు మోసుకుంటూ చెట్టు ఎక్కాలి. ఆ చెట్టు పైన చాలా కష్టంగా చెట్టు రౌండ్ తిరుగుతూ తాటికాయలకు సంబంధించి కొంచెం అక్కడ వర్క్ అనేది చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ అక్కడ కొండ బిగించాలి, కిందకి రావాలి, మళ్ళీ కొన్ని గంటలైన తర్వాత మళ్ళీ ఎక్కాలి. కొండ నిండిన తర్వాత కొండని జాగ్రత్తగా కిందకి తీసుకురావాలి. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఏమాత్రం అదుపు తప్పినా కానీ చెట్టు నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా ప్రమాదకరమైన గాయాలు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ పెన్షన్ అనేది వస్తుంది ఓ గీత కార్మికులకి. కాకపోతే అది 45 సంవత్సరాల వరకు మాత్రమే ఉంది. దాన్ని కొంచెం తగ్గించాలి. ఇలాంటి గీత కార్మికుల కోసం, మాలాంటి కార్మికుల కోసం కొంచెం బెనిఫిట్స్ ఏమైనా కల్పించాలనేది గీత కార్మికులు కోరుతున్నారు. దాదాపుగా కూడా కళ్ళు అనేవి ఎక్కడా కూడా ఎటువంటి కల్తీ లేని పదార్థం, ప్రకృతి నుంచి వచ్చే పదార్థం. అంతేకాకుండా సూర్యరశ్మి కూడా దాని మీద తగులుతుంది కాబట్టి విటమిన్ డి అనేది దాంట్లో శోషించుకుంటుంది. కాబట్టి పూర్తిగా కూడా కళ్ళు అనేవి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆరోగ్యకరమైన ఒక ద్రవం అని చెప్తున్నారు. ఈ లోకలే కాకుండా చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్లలో వెళ్తున్నప్పుడు ఆగి మరీ ఇదేంటి అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వారు కూడా తాగుతున్న పరిస్థితి. మేము ఇది పట్టుకెళ్ళి స్టోర్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతుంటూ ఉంటారు. కానీ ఇది స్టోర్ చేసుకునే పదార్థం కాదని వారికి చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కళ్ళు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి గీత కార్మికులకు చాలా కొంచెం ఉపయోగపడుతున్నప్పటికీ కూడా వారు కేవలం మనం చూసుకోవచ్చు, దీని నిండా వేస్తే 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో ఇదే ధర పలుకుతుంది. పూర్తిగా కూడా చాలా ఎన్నో ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల కాడ నుంచి జీవనం ఇదే విధంగా కొనసాగుతుంది. ఇంకా ఇదే విధానాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాము. పూర్తిగా కూడా మా జీవనాధారం ఇదే అంటూ కూడా గీత కార్మికుడు శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.